హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఢిల్లీ వర్సెస్ ఆర్ఆర్. ఇది ఆర్ఆర్ కంటే కూడా ఢిల్లీకి చాలా అంటే చాలా ముఖ్యమైన మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైర్ లో నిలవాలి అంటే ఈ మ్యాచ్ ని గెలవాల్సిందే. సో ఆర్ఆర్ అయితే కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది. బట్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి క్యూ అని అఫీషియల్ గా వచ్చేస్తుంది, నో డౌట్. ఇప్పటికే టెక్నికల్ గా వాళ్ళు ఫస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. కాకపోతే ఏంటంటే అఫీషియల్ గా క్యూ అని సింబల్ అనేది వచ్చేస్తుంది ఈ మ్యాచ్ గెలిస్తే. సో మరి ఢిల్లీ అండ్ ఆర్ఆర్ ఏ విధంగా వ్యూహాలు మల్లుతారు అంటే, ఆర్ఆర్ ఏమైనా కొంచెం చేంజెస్ ఏమైనా చేస్తుందా అంటే, ఇంతవరకు ఎవరినైతే బెంచ్ మీద పెట్టిందో ఆడించకుండా వాళ్ళని ఎవరినైనా సో టీంలోకి తీసుకొస్తారా అని ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. లేదు మనం ఎట్లయినా సరే ఈ మ్యాచ్ ఢిల్లీని కొట్టి క్వాలిఫైర్ కి వెళ్ళిపోవాలి, క్యూ అనే సింబల్ కావాలి అంటే సో చేంజెస్ ఏం చేయకుండా చేస్తారు. ఒకటి రెండు మార్పులు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ కింద చేయొచ్చు. సో అదే ఢిల్లీకి చూసుకున్నట్లయితే వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఓపెనర్ ఫ్రెజర్ ఆడితే మంచి పికప్ అయితే వస్తుంది. బట్ వాళ్ళు పంత్ మీద ఎక్కువ భారం పడిపోతుంది. మిడిల్ ఆర్డర్ లో ఎవరు కూడా సపోర్టింగ్ లేరు. సో ఒక ఓవర్సీస్ బ్యాట్స్మెన్ ఎవరినైనా తెచ్చుకుంటే, సో మేబీ ఓవర్సీస్ బౌలర్ పక్కన పెడితే ఇషాంత్ శర్మని ఏమన్నా ఇండియన్ బౌలర్స్ ని ఎక్కువ పెట్టుకుంటే ఇషాంత్ శర్మని ఏమన్నా సో బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా చేంజెస్ చేసే ఛాన్స్ ఉంది. అయితే పిచ్ రిపోర్ట్ ఏంటి, పిచ్ ఏం చెప్తుంది, విన్నింగ్ మీటర్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. పిచ్ రిపోర్ట్ చూసినట్లయితే ఎక్స్పర్ట్స్ రివ్యూస్ చెప్పిన దాన్ని బట్టి సో బ్యాటింగ్ ట్రాకే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అలాగే పేసర్స్ కి ఇక్కడ కొంచెం అనుకూలంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో నిన్న మనం చూసాం బ్యాటింగ్ ట్రాక్ అయినా కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు రన్స్ కొట్టడానికి ఎస్ఆర్హెచ్. ఏది అంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ ఉండే, అంటే బాల్ ఆగి గ్రిప్ అయి మరీ లోపలికి వచ్చింది. ఏదైతే పీయూష్ చావ్లా బౌలింగ్ చేశాడో ఎస్పెషల్లీ సో ఆ గుగ్లీ టర్న్ అనేది మనం చూసాం. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎంత చేసినా కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోయారు బౌలింగ్ లో. సో అందుకని చాలా ఈజీ కొట్టేశాడు. అఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే ఎలా ఉంటుందో మనకు తెలుసు, నిన్న చూపించాడు కూడా. ఎందుకంటే పక్కా ఒక బౌలింగ్ కి టిపికల్ గా ఉన్న పిచ్ మీద కూడా సూర్యకుమార్ యాదవ్ ఇరగదీశాడు. అంటే ఇది మనకి ఇండియన్ టీమ్ కి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వరల్డ్ కప్ వస్తుంది, సూర్యకుమార్ యాదవ్ ఆర్డర్ లో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావడం అనేది మన ఇండియన్ టీమ్ కి గుడ్ న్యూస్ యాక్చువల్లీ. సో ముంబై గెలిచింది, అది వేరే విషయం. సో ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మొన్న మ్యాచ్లు రివెంజ్ తీర్చుకున్నాయి, నిన్న మ్యాచ్ రివెంజ్ అనేది తీర్చుకుంది. మరి ఈ మ్యాచ్ ఢిల్లీ రివెంజ్ తీర్చుకుంటుందా లేదా? పిచ్ అయితే చాలా అనుకూలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఫ్రేజర్ చెలరేగా ఆడితే సో మీరు డ్రీమ్ 11 లో కంపల్సరీగా పెట్టుకోండి. ఫ్రేజర్ కంపల్సరీ ఆడితే మాత్రం వార్ వన్ సైడ్ అయిపోతుంది, ఢిల్లీ వైపు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒక 200 మార్క్ అయితే దాటే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఏంటి, క్యాల్కులేటెడ్ గా చక్కగా ఆడుకుంటే. ఎందుకంటే బౌలింగ్ కి కూడా అనుకూలంగా ఉంది, అలా అని తీసి పడేలా. సో 180 to 200 అనేది మంచి డిపెండబుల్ స్కోర్, అందులో డౌట్ లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు టాస్ గెలిస్తే నాకు తెలిసి బ్యాటింగే తీసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే పిచ్ కండిషన్స్ అలాగే ఉన్నాయి. సో బ్యాటింగ్ కే ఇష్టపడతారు ఎక్కువగా. చేజింగ్ టీం కొంచెం టార్గెట్ ఎక్కువ ఉంటే తడబడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే పవర్ ప్లే అనేది స్వింగ్ అవుతుంది, అక్కడ పిచ్ నలిగే కొద్ది అక్కడ స్వింగ్ అవుతుంది. స్లాగ్ ఓవర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ పవర్ ప్లేన్ గానీ ఆపుకోగలిగితే చేజింగ్ టీము ఖచ్చితంగా స్లాగ్ ఓవర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫినిషింగ్ ఇచ్చేస్తారు. అది స్కోరు 180 లోపు ఉంటే. 200+ అయితే మాత్రం కొంచెం ప్రెషర్ లోకి వెళ్తారు ఎవరైనా కూడా. ఆ ప్రెషర్ లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే పవర్ ప్లేలో వికెట్లు పడితే మాత్రం స్లాగ్ ఓవర్స్ కష్టం అవుతుంది. అప్పుడు బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంటేనే కొట్టగలుగుతారు. కాబట్టి మేబీ ఏమన్నా సంజు శాంసన్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే, ఢిల్లీ చేజింగ్ చేయాల్సి వస్తే మేబీ ఒక బ్యాట్స్మెన్ పెట్టుకుని ఒక ఓవర్సీస్ బౌలర్ తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇది పిచ్ కండిషన్ అయితే. ఇది పిచ్ ని బట్టే ఎప్పుడు కూడా ప్లేయర్స్ ని మారుస్తూ ఉంటారు, ఇంపాక్ట్ ప్లేయర్స్ ని కూడా మారుస్తూ ఉంటారు ఇన్ఫాక్ట్. సో ఇంకొక విషయం ఏంటి అంటే విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ అయితే రాజస్థాన్ రాయల్స్ కి చెప్తుంది 54%, 46% మాత్రమే ఢిల్లీకి. అంటే చూడండి, హోమ్ గ్రౌండ్ అయినా కూడా అడ్వాంటేజ్ అనేది లేదనమాట.
సో ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్లన్నీ హోమ్ గ్రౌండ్ వల్ల ఓడిస్తూనే ఉన్నారు. సో నిన్న మాత్రం హోమ్ గ్రౌండ్ మ్యాచ్ అనేది ముంబై గెలిచింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంటే ఢిల్లీకి మంచి సపోర్టింగ్ ఉంటుంది. వాళ్ళు క్వాలిఫైర్ వెళ్ళడానికి ఒక మంచి మ్యాచ్ ఇది. రాజస్థాన్ ని మాత్రం ఖచ్చితంగా కొడితే వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ తో టేబుల్లోకి ముందుకు వస్తారు. ఎలాగో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయింది, కొంచెం కిందకు వచ్చింది కాబట్టి ఢిల్లీకి ఆ ఛాన్స్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటే లక్నో, ఢిల్లీ అండ్ ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఆల్సో. సో ఈ 4 టీముల మధ్య ఒక బ్యాటిల్ అనేది నడుస్తుంది. ఆ బ్యాటిల్లో ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ గెలవాల్సిన మ్యాచ్ ఇది. సో మీ ప్రిడిక్షన్ ఏంటి సార్ అంటే నాకెందుకో ఈ మ్యాచ్ ఢిల్లీ గెలుస్తుంది అని అయితే అనిపిస్తుంది. అది హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనుకోండి, లేదంటే వాళ్ళకి ఖచ్చితంగా డూ ఆర్ డై ఫైట్ కాబట్టి వాళ్ళు స్ట్రాటజీతో ముందుకు వస్తారు ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ప్లస్ ఒక ఓవర్సీస్ బ్యాట్స్మెన్ కానీ వాళ్ళు పెట్టుకోగలిగితే, సో బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఓవర్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్కువ రన్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి ఒక ఇండియన్ బౌలర్ ఇషాంత్ శర్మ ఒకవేళ కమ్బ్యాక్ అయితే మాత్రం ఢిల్లీకి ఒక మంచి బలం ఉంటుందని నేను అనుకుంటున్నా. అలాగే రాజస్థాన్ రాయల్స్ ని కూడా తక్కువ అంచనా వేయలేము. బట్ నాకు ఎందుకో ప్రిడిక్షన్ లో ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అని అయితే అనిపిస్తుంది. అలాగే డ్రీమ్ 11 ప్లేయర్స్ కోసం, పికప్ ప్లేయర్స్ కోసం డిస్క్రిప్షన్ లో ప్లేయర్స్ ఉన్నారు, డిస్క్రిప్షన్ లో చూడండి. దాన్ని బట్టి మీరు టీమ్ లో చేంజెస్ ని బట్టి రీప్లేస్ చేసుకోండి. నేను ప్రస్తుతం ఏ టీం వెళ్తుంది అని గెస్ వర్క్ తో నేను డ్రీమ్ 11 పెడతాను ఎప్పుడు కూడా. సో మీరు ఒకవేళ నేను ఒక బౌలర్ పెట్టాను అనుకోండి, హెన్రిక్ నోకియా లేడు, సో నోకియా ప్లేస్ లో ఇషాంత్ వచ్చాడు, ఇషాంత్ ని రీప్లేస్ చేసుకోండి. అలా మీరు మార్చుకోండి, నో ప్రాబ్లం. ఒకళ్ళిద్దరు ఎప్పుడు కూడా చేంజ్ అవుతూనే ఉంటారు లాస్ట్ మినిట్ లో, మనకు తెలిసిందే. సో అది మీకే టీం గెలుస్తుంది ఈ రోజు అనేది మస్ట్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.